హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే మినప వడలను ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. మీరైతే వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కాంబినేషన్గా అయితే మేమైతే టమాటా చట్నీ అయితే చేసుకున్నాము. వడలకి టమాటా చట్నీ అయినా బాగానే ఉంటుంది, కొబ్బరి చట్నీ అయినా బాగానే ఉంటుంది, పల్లి చట్నీ అయినా బాగానే ఉంటుంది. మేమైతే టమాటో చట్నీ చేసుకున్నాము. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాము. నేనైతే ఈ కప్పుతోనైతే 2 కప్స్ అయితే మినపప్పును తీసుకున్నాను. దాన్ని అయితే వాటర్లో అయితే ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అయితే పప్పు అయితే మంచిగా అయితే నానిపోయింది. దాన్ని అయితే మంచిగా అయితే వాష్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను. ఈ వడలను మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా పిల్లలకి చేసి పెట్టవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగా అయినా కూడా చేసి పెడితే అయితే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు. పప్పును మిక్సీ పట్టినప్పుడు వాటర్ను మొత్తం వంపేసి పప్పును మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. పప్పును మనం కొంచెం గట్టిగానే మిక్సీ పట్టుకోవాలి, వాటర్ వేయకుండా. ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే కొంచెం గట్టిగానే మిక్సీ పట్టుకోవాలి. మేమైతే వాటర్ అయితే ఏం వేయలేదు. పిండి లూజుగా ఉంటే మనము వడలు వేసేటప్పుడు అయితే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. అందుకోసమే మనము పిండిని కొంచెం గట్టిగానే మిక్సీ పట్టుకోవాలి. మేము ఈ వడల పిండిలోకి అయితే 1 కప్పు ఉప్మా రవ్వ అయితే వేసుకున్నాము. ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల వడలు క్రిస్పీగా వస్తాయి. మనము తినేటప్పుడు కొంచెం కరకరలాడుతుంటాయి. దీంట్లోకి మన టేస్ట్కు సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ మన ఇష్టము, మనం ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. దాంట్లోకే కొంచెం మేము కరివేపాకు వేసుకున్నాము. నెక్స్ట్ మేము మిర్చిని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి అయితే వేసుకున్నాము. తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. వడలు వేసే ముందు ఒక గిన్నెలో అయితే వాటర్ పెట్టుకోవాలి. ఇలా చేతిని తడుపుకుంటూ పిండిని చిన్న ముద్దలాగా తీసుకొని ఇట్లా మెల్లిగా అనుకుంటూ వడలైతే వేయాలి. ఇలా చేత్తో వడలు వేయరాకపోతే ఒక కవర్తో అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఒక ఆకుతో అయినా కూడా వేసుకోవచ్చు. నాకైతే చేతితోనే వేయడం వస్తుంది కాబట్టి నేనైతే చేతులతోనైతే వేశాను. చేతులతో రాకపోతే కొంచెం ఆకునైనా వాడచ్చు, లేదు అంటే ఒక కవర్తోనైనా వేసుకోవచ్చు. వడలు వేసిన వెంటనే వాటినైతే కదిలించొద్దు. ఒక 2-3 నిమిషాల తర్వాతనైతే మెల్లగా వాటినైతే ఉల్టా తిప్పాలి. మనము ఉప్మా రవ్వ కలపడం వల్ల వడలు అయితే అసలు ఆయిల్ అయితే పీల్చుకోవు. చూడండి, చాలా బాగా వస్తాయి. వడకు కూడా ఆయిల్ అయితే ఉండదు. ఇప్పుడు టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక 1/2 కిలో టమాటాలను ముందుగానే వాటర్తో వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటా మిర్చిని అయితే వేసుకోవాలి. ఇలా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన టమాటాలను తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకే ఎల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్ అయితే వేసుకొని మంచిగా అయితే మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోకి మనము సాల్ట్ వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనం వడల్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి. ఈ టమాటా చట్నీలోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని వడలతో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంతే అండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.